మన దేశంలో 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క శక్తిపీఠం ఒక్కొక్క రూపాన్ని ఆధారించబడుతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ కామాఖ్యాదేవి ఆలయానికి ఒక గొప్పతనం, ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ రీల్ని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. నా పేరు శ్వేతావంగ, సర్టిఫైడ్ కార్మిక్ హీలర్. కామాఖ్యాదేవి ఆలయంలో అమ్మవారి ఓని రూపాన్ని ఆధారించబడుతుంది. ఇక్కడ అమ్మవారు వెలువడినప్పుడు 16 ఏళ్లగా మనకి దర్శనం ఇస్తారు. అంటే 6 రంగులు, 6 తలలు, 6 దేవుళ్ళు, 6 ఉపాసనాలు, అమ్మవారిని చేరడానికి 6 మార్గాలు, అమ్మవారికి ఉన్న 12 చేతులతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. కామాఖ్యాదేవి ఆలయంలో మీరు గమనించి ఉంటే అమ్మవారు ఒక పద్మంపై, అంటే ఒక కమలంపై కూర్చొని ఉంటారు. పద్మం అంటే బ్రహ్మ, మన సృష్టికర్త కదా. ఈ కమలం నుండి ఒక కాండం నేరుగా శివుని నాభిలోకి వెలువడుతుంది. శివుడు తెల్లిగా సింహం పైన విశ్రాంతి తీసుకొని ఉంటారు. సింహం అంటే మన విష్ణువు, శివుడు అంటే దీన్ని ఇక్కడ నీలాంచల్ పర్వతం అని అంటారు. నీలం అంటే నీలకంఠ శివుడు, ఆచల్ అంటే పర్వతం, నీలకంఠ పర్వతం అని కూడా ఇక్కడ అంటారు. మీరు గమనించి ఉంటే కిందున్న సింహం విష్ణువు, పైనున్న నీలాంచల్ పర్వతం మన శివుడు, దానిపైనున్న కమలం మన బ్రహ్మ, అంతకు మించి పైనున్న మన ఆదిశక్తి అంటే కామాఖ్యాదేవి ఆలయం. దీన్ని బట్టి మీకు ఏం అర్థమయ్యింది? ఈ సృష్టికి ప్రతిరూపము మన ఆదిశక్తి. ఈ ఆదిశక్తిని ఇక్కడ ఈ టెంపుల్లో ఒక అందంగా వివరించి మనకి చూపిస్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ని, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనలో ఉన్న ఎనర్జీని ఇంకా రెట్టింపు చేస్తుంది. సో జై కామాఖ్యాదేవి. మీకు ఈ రీల్ని నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై కామాఖ్యాదేవి అని టైప్ చేయండి.